హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈరోజు మన వీడియోలో ఆనియన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. బయట వాతావరణం చలిగా ఉన్నప్పుడు వేడివేడిగా ఆనియన్ పకోడీ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చాలా సింపుల్ ప్రాసెస్లో ఇప్పుడు ఆనియన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. అందుకోసం ముందుగా మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకుందామండి. నేను ఇక్కడ పెద్ద సైజు ఆనియన్ ఒక 3 తీసుకొని పొట్టు తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి మన టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుందామండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ సోంపు వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్ అంతా కూడా బాగా ప్రెస్ చేస్తూ బాగా కలపాలండి. నెక్స్ట్ ఇందులోకి 2-3 పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి శనగపిండి తీసుకుందామండి. 1 కప్పు శనగపిండి తీసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకుంటున్నానండి. ఇదంతా కూడా ఆనియన్లో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ప్రెస్ చేసినట్టు కాకుండా ఊరికే పైనే కలపాలండి. ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలి. నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. మనం ఆనియన్ కనుక ఇంకా కొద్దిగా ఎక్కువ తీసుకుంటే ఆనియన్లో ఉండే చెమ్మే సరిపోతుంది. ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత కొద్దిగా ప్రెస్ చేస్తూ కలుపుదామండి. మనం 2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేయడం వల్ల మనకు పకోడీలు కరకరలాడుతూ చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. టోటల్గా అయితే ఇలా కలిపి పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. మీకు ధనియా పౌడర్ ఇష్టం లేకపోతే ధనియాలు కచ్చాపచ్చా దంచి వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. ఇదంతా కూడా ఈ పిండికి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి పక్కన పెట్టేసుకుందామండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న పిండి పకోడీలాగా వేసేసుకుందామండి. చూడండి, వేళ్ళతో అలా నలిపినట్టు కొద్దిగా విడివిడిగా వేసుకోవాలి. మరీ పొడిగా వేసుకోకండి. కొంచెం ముద్దలుగానే వచ్చేలాగా వేసుకుంటేనే బాగుంటుంది. మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే వేసుకోండి. పకోడీలు వేసిన వెంటనే కదపకుండా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అటు ఇటు 2 సైడ్స్ కూడా బాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఈ పకోడీలన్నీ కూడా ఇలా గోల్డ్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కూడా మనకు ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇవన్నీ తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. మిగిలినవన్నీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసేసుకోవాలండి. ఇప్పుడు వేడి పకోడీలు అయితే రెడీ అయిపోయాయండి. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఆనియన్ పకోడీ రెడీ అయిపోయింది. ఈ చలికాలంలో ఈవినింగ్ స్నాక్స్ లాగా వేడి పకోడీలు చేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా ఉంటాయండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.